చంద్రబాబు నాయుడు పర్యటనపై అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై కౌంటర్గా మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, నిన్న జగ్గిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటే? అది ఆయనకున్న సంస్కారం, ఆయనకున్న బీసీల పట్ల ఉన్న చిన్న చూపు. గతంలో కూడా మొన్న మధ్య రెండు కులాల మధ్య కుంపడి పెడదామని చూసి కేసుల బారిన పడ్డాడు ఆయన. ఇంకా బుద్ధి రాలా. అంటే అహంకారం, అహంభావం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఆయన నుంచి నేర్చుకుంటా ఉన్నారు వీళ్ళు. మేము అగ్ర కులం, మేము ఏమన్నా చేస్తాం, అనగదొక్కుతాం బీసీలని అని చెప్పి 5 ఏళ్ళు అనగదొక్కారు. మళ్ళీ ఆ వైఖరి మార్చుకోలే. ఇంకా బొడబొక్కలోడు, గంగిరెడ్డిలోడు ఇదే టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయనకి ఒక్కసారి కాదు, ఇద్దరు బీసీ నాయకులను పక్కన పెట్టుకుని ఆయన బీసీలని, సంచార జాతులను అవమానకరంగా మాట్లాడాడంటే ఆయన మరి బీసీలని ఓట్లు వేయకపోతే ఆయన గతంలో 2 సార్లు నగ్గాడా? అంటే అధికారంలో లేం కదా, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేద్దాం, లాస్ట్ 1 సంవత్సరం మనం డబ్బు పెట్టుకుని బయలుదేరిపోతాం, మన దగ్గర డబ్బు ఉంది, మన అగ్రకులాలు మనం చిట్టుకేస్తే మా పెదరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి బోళ్ళు కోట్లు పంపుతాడు, గెలిచేద్దామని అహంకారం, అహంభావం. ఏంటండి ఆ అహంభావం? బీసీలను అంత చులకనగా చూస్తారా? ఆయన అదేదో అవమానకరంగా వాళ్ళు మాట్లాడి పోనీ ఒకసారి తమాయించుకునే పరిస్థితి కూడా లేదు, మళ్ళీ దాన్ని రెట్టించుకుని 3 సార్లు 4 సార్లు అంటాం. ఇంక వీళ్ళు మారరు. గతంలో కూడా ఇలాగా ఈ మధ్య కూడా చూస్తున్నాం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం. ఈ దిగజారుడుతనం ఎందుకు వచ్చిందంటే జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడుల ఆధారంగా గత 5 ఏళ్ళు ఏమీ చేయకపోవటం వల్ల. లేకపోతే ఈరోజు గంభీరంగా మేము అది చేసాం, మీరు ఏం చేశారని అడగాలిగా. చంద్రబాబు నాయుడు రైతులతో సమావేశం అయ్యారు, రైతులకి ఏమీ చేయకుండా అన్యాయం చేస్తూనే రైతులతో సమావేశం అయ్యారని చెప్పి కామెంట్ చేశారు. దాన్ని ఏమంటారు? రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందా? ఆయన అలా మాట్లాడుతూనే ఇంకో మాట మాట్లాడాడు. ఏది రాజశేఖర్ రెడ్డి అది పీకారు, ఇది పీకారని. ఎవరు పీకారు? కాంగ్రెస్ పార్టీ. ఆయన వైసీపీ పార్టీ కాదు కదా. రైతును వెన్నుముక ఇరిచిన పార్టీ ఏమనుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. సాగునీరు అందిది కదా ఆ రోజుల్లో. ఈరోజు పుష్కలంగా సాగునీరు అందిస్తూ ఉన్నాం. యూరియా పుష్కలంగా రైతులందరికీ కూడా సమర్థవంతంగా ఏ ఇబ్బంది లేకుండా అందించాం యూరియాను కూడా. అలాగే డ్రోన్ వ్యవస్థను తీసుకుని వచ్చాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు కూడా వాళ్ళకిలాగా 13,000 ఇస్తామని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దానికి సరిపెట్టి చేతి తప్పట్లు కొట్టేసిన ప్రభుత్వం ఇది కాదు. రైతు 10 ఏళ్ళు చేతిలో మట్టిలోని 10 ఏళ్ళు పెడితేనే మిగతా వాళ్ళకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తుందనే సంస్కారం కూడా లేదు వాళ్ళకి. రైతు ఊచకోతకు గురయ్యాడు. ఎక్కడ సాగునీరు అందిన పరిస్థితి ఏదండి? గతంలో బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందండి. ఈరోజు బస్తా మీద గంటల వ్యవధిలో మేము డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఏ రోజన్నా ఇచ్చారా వాళ్ళు? 6 నెలలు 8 నెలలు అప్పుల బారిన పడేవారు. ఏ రోజన్నా వరద వచ్చిన ఇంకోటి వచ్చిన పంట నష్టానికి ఎలా వచ్చేవాడండి ఆయన? ఒక రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్, స్టేజు, మళ్ళీ ఆ చేల్లోకి వెళ్ళి ఏదో నాయకుడు మళ్ళీ వరి తీసుకుని వచ్చి ఈయన చేతిలో పెడితే ఈయన ఎలా పరీక్షించేవాడు. ఆయన మహారాజు పేలసల్లో ఉంటాడు, వీళ్ళు పిల్ల మహారాజులు, మిగతా కులాలను హీనంగా చూస్తారు. ప్రశాంతంగా కనిపించే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎందుకు ఈ కుల రాజకీయాలు తరచూ చేస్తుంటారు? అసలు కుల రాజకీయాల కారణాలు ఏంటి? చేసేది ఏమీ లేక ఏదో వర్గాన్ని మెయింటైన్ చేద్దాం, ఇద్దరి మధ్య కొట్టుకుని చేస్తేనే మనకి మనుగడ ఉంటుందనే పరిస్థితి. ఎందుకంటే జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, రోడ్లు చూసాం కదా. గత 5 ఏళ్ళలో ఆయన నియోజకవర్గమే ఏమీ చేయలేక, ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేక నేను సొంత డబ్బులతో వేసుకున్నానని చెప్పి వేసిన వైను మర్చిపోయినట్టున్నాడు జగ్గిరెడ్డి. ఈరోజు గుంతల రహిత రోడ్డు, వాళ్ళు చేసిన అప్పులు కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తీర్చింది. రైతులకు కూడా బకాయిలు ఇవ్వడం జరిగింది. కానీ ఇవన్నీ మర్చిపోయి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయి చేసే వ్యాఖ్యలు, కులాలను హీనంగా మాట్లాడటం. ఇంకా మీరు మారరు. ఆ కొడాల నాని అంటాడు, మీది గొడ్ల పార్టీ అంటే, అవును గొడ్లే,
కానీ గండ్ర గొడ్డలే పరశురాముడు గొడ్డలు అంటున్నాడు ఆయన. అంటే ఆ దేవుడు చేతుల్లోంచి కూడా గొడ్డలు లాగేసుకుని నరికేసి పరిస్థితికి వాళ్ళు వస్తున్నారు. గొడ్డలు రాజకీయ నాయకులు గొడ్డలతో పని ఏంటంటే ఇంకా గొడ్డలతో నరుగుతాం, రాపరాపా నరుగుతాం. జ్ఞానం లేదు ఈ మనుషులకి. సో వీళ్ళందరూ ఒక్కోవక చెందినోళ్లే, ఇటు పశువులు కాదు ఇటు మనుషులు కాదు. ఇంకా మాటలు అలా ఉన్నాయి. సంచార జాతులను అంత హీనంగా మాట్లాడతాడా సభ్య సమాజంలోకి వచ్చి? ఆయన చేస్తున్న పదవి ఏంటి? పార్లమెంట్ అధ్యక్షుడు. ఇలాంటి సంస్కారహీనుడికి పార్లమెంట్ అధ్యక్షుడు ఇచ్చినందుకు అతను అనాలా? మరి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్తాడు ఆయన. చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అదేవిధంగా చట్టం దాని పని చేసుకుని పోతుంది. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం గత 2 సంవత్సరాలకు సంబంధించి ఇటు సంక్షేమం అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా రైతుల పాలిట వరంగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కోనసీమ ప్రాంతంలో కనుక కుల రాజకీయాలు చేస్తే మాత్రం క్షమించే పరిస్థితి లేదని చెప్పి మంత్రి సుభాష్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రామచంద్రపురం నుండి.